రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 75 లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు అధికారులు. ఇటు ఆర్టీసీలో రోజుకు 30 లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నట్లు ఆఫీసర్స్ ప్రకటించారు. 4 నెలల్లో 1000 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు మంత్రులు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 5,422 కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి. మిగతా 1,727 కేంద్రాలు మరో 2 రోజుల్లో తెరుచుకుంటాయని సర్కార్ ప్రకటించింది. వడ్ల సేకరణకు 18,85 లక్షల గన్ని సంచులు అవసరమవుతాయని, ఇప్పటికే 14 కోట్ల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. ఈ ఏడాది దాదాపు 75,40,000 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఫ్రీ బస్ జర్నీకి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. 4 నెలల్లోనే మహిళలు 1,100 కోట్లకు పైగా ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సగటున డిసెంబర్లో 26,99,000 మంది, జనవరిలో 28,10,000 మంది ప్రయాణించగా, ఫిబ్రవరిలో 36,56,000 మంది, మార్చిలో 31,42,000 మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ 4 నెలల్లోనే 1,177 కోట్ల రూపాయల విలువైన జీరో టికెట్స్ ఇచ్చినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. అదానీ అంబానీల అభివృద్ధి తప్ప దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ నిర్మల్లో జరిగిన పార్లమెంటు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. 6 గ్యారంటీలతో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. ఎప్పుడు ఆడబిడ్డలు అన్నలు బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మేము కూడా మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నా. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇద్దాం. అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది. బీజేపీ రాముడు ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కునే దుస్థితికి వచ్చిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత బోర్డును రద్దు చేసిందే బీజేపీ అన్నారు. తమిళనాడుకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టిఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల పట్ల కేసీఆర్ దొంగ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఓటేసి తప్పు చేయొద్దన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా, ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా 15,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు.